ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. పురపోరులో సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం సర్వశక్తులో ఒడ్డుతోంది. రెండేళ్లలో కాంగ్రెస్ హామీలను విస్మరించిందంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకెడుతున్న గులాబీ శ్రేణులు ఓట్లు రాబట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పురపాలిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మళ్ళా పాత రోజులంటే ఒక గవే వచ్చినాయి. దొంగ మాటలు చెప్పి అందరికీ ఆశలు చూపెట్టి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఒక ఓటు ఆలోచించకుండా వేస్తే, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్లు శిక్ష ఉంటది. మళ్ళా ఆగం కాకుండ్రి, దయచేసి ఆ డ్రామాలకు మోసపోకుండ్రి. 1-2 సార్లు ఆలోచించు. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచించు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో పర్యటించిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బాకీ కార్డులతో కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలని ఓటర్లకు సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణాల ప్రగతి బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కాంక్షిస్తూ పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, జోలకంటి రంగారెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు.